సెట్లో క్యారెక్టర్ ఉంటే నేను అరిచాను అనుకో మేబీ హీ వుడ్ అరవడం లెస్ ఏమో, కానీ సేమ్ ఎనర్జీ అదే ఎనర్జీతో చేశాడు. చాలా చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశాడు. యూ కెన్ సీ లాట్ ఆఫ్ ప్రైజ్. నాకు నా క్యారెక్టర్, ఐ మీన్ ఆఫ్ కోర్స్ మై క్యారెక్టర్ ఐ లవ్డ్ ఇట్, బట్ ధనుష్ క్యారెక్టర్ ఆల్సో, ది గ్రాఫ్ ఇస్ ఫెంటాస్టిక్. దట్ గ్రాఫ్ ఫ్రమ్ అ హోమ్లెస్, కంప్లీట్లీ ఆన్ ద స్ట్రీట్ బాయ్ టు అ గ్రాఫ్ వేర్ ఈజ్ ఏమనొచ్చు, హీఈస్ hidden intelligence which was oppressed comes out slowly. And slowly the questions he asks, that character asks, are very very good. ఎంతమంది ఈ 1000 కోట్లు ఉంటే ఎంతమంది భోజనం పెట్టచ్చు, ఎంతమంది భోజనం పెట్టచ్చు కదా అందరికీ. యునో those dialogues were very very good. There's one dialogue which he says to Rashmida, బ్రతకడం కోసం బ్రతుకు, నా చావు నేను చేస్తా. చచ్చిపోవద్దు మేడం, బతుకేం చేయాలి, బతుకు కోసమే బతుకు. అసలు నేను ఫస్ట్ డే నేను సెట్లోకి వెళ్ళినప్పుడు ధనుష్ని గుర్తుపట్ల. అసలు ఐ డెంట్ నో వేర్ హీ వాజ్. ఈజ్ కంప్లీట్లీ మర్జ్డ్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్. అదే మీరు చెప్పారు. అండ్ ఆల్సో అంటే ఆ డైలాగ్స్, ఐ థింక్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఎవ్రీడే కాన్ఫ్లిక్ట్ ఇన్ లైఫ్. ఏదో కావాలని అనుకుంటున్నాము, అది ఉన్నప్పుడు ఇంకో వేరే ఏదో కావాలని అనుకుంటాం. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఐ థింక్ యూ వాంటింగ్ మోర్. ఇట్స్ ఆల్సో నాకు ఒక చిన్న పర్సనల్ రిఫ్లెక్షన్ ఏంటంటే, నేను ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి లవ్ స్టోరీ చేసినప్పుడు, ఆ జర్నీ అంతా చేసినప్పుడు, ఏదో లైక్ ఎనీ అదర్ యంగ్ గాయ్, ఈ బ్రాండ్స్ ఇవన్నీ కొంచెం ఏదో ఒక ఇంట్రెస్ట్, ఒక పిచ్చి ఉండేది. నిన్ను చూశాక నిజంగా నేను అంటున్నా, అరే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఈ సింపుల్గా బతికేస్తున్నారు, దే నో వాట్ దే వాంట్, దే నో వాట్ దేర్ హ్యాపీనెస్ ఇస్. దాని మీద ఫోకస్ చేసి ఇవన్నీ ఎందుకు మనకి అని ఐ రియలీ అబ్జర్వ్డ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ గ్యాంగ్ నీ వల్ల నాకు చాలా ఖర్చులు తగ్గినాయి యాక్చువల్లీ. రియల్లీ సో హ్యాపీ. అంటే ఇట్ టేక్స్ సంథింగ్, అంటే దట్ ఇఫ్ యూర్ క్వశ్చనింగ్ ఇన్నర్ క్వశ్చన్ అట్లా వేసుకునే, అంటే వెన్ యూ లెట్ ఇట్ గో అంటే ప్రెషర్ ఉండదు, హ్యాపీగా ఉంటావు. దట్ ఈస్ ద గ్రేట్. కావాల్సింది చూసుకొని మిగతావన్నీ ఎందుకు, ఇట్స్ లైఫ్, లెట్ ఇట్ గో ఫార్వర్డ్. సో మీరు ఏదైతే కుబేరాలో మీ క్యారెక్టర్స్ త్రూ, ఆ డైలాగ్స్ త్రూ ఏదైతే మెసేజ్ అది ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆడియన్స్కి, ఈ ట్రాన్స్ఫర్ టు మీ వైల్ వర్కింగ్ విత్ యూ ఇన్ అ వే. సో రియల్లీ ఫీల్ గుడ్. అంటే జస్ట్ దట్ వాట్ యూ సెడ్. వీడి క్యారెక్టర్ ధనుష్ది కొంచెం అంటే బికాజ్ ఐ డోంట్ నో, లిటరలీ ఈజ్ అ బెగ్గర్ క్యారెక్టర్. సో వీ డెంట్ నో వాడికి ఏం చేస్తాడు అనేది. ఇప్పుడు పెద్ద బిలియనర్ తోటి కాన్ఫ్లిక్ట్, వాడు ఏం చేయగలుగుతాడు అంటే, వీళ్ళు ఎతకడానికి వాడు ఎక్కడున్నాడో ఏదో సంథింగ్ అనుకుంటే, వాడు ఫ్రైడే మస్జిద్కి వెళ్ళి అడుక్కుంటాడు, సాటర్డే గుడికి వెళ్ళి అడుక్కుంటాడు, సండే చర్చిలో అడుక్కుంటాడు. సో హీ నోస్ దోస్ ఆర్ ద గాడ్స్ ఫర్ హిమ్. సో హీ కెన్ లివ్ వితౌట్ లాంగ్ టైమ్, హీ కెన్ హంగ్రీ కూడా ఉండగలుగుతాడు. అండ్ దెన్ హీ హ్యాస్ అ మెమరీ ఆఫ్ ఎలిఫెంట్. ఇట్లాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. సో దాంతో వాడు No, yes, you created a kind of a supernatural, something is driving this man. It's a very nice way. When you told me the story also, you told me about that. Correct. పైనుంచి బిల్డింగ్ నుంచి దూకినా కూడా దేనికో పట్టుకుంటుంది. దూసుకండి అవన్నీ ఇప్పుడు చెప్పకూడదేమో. చెప్పకూడదు. మీ క్యారెక్టర్లో యాక్షన్ ఉందా? ట్రైలర్ చూసినప్పుడు trying to okay